ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెళ్ళే భక్తులకు, రాయలసీమ వాసులకు శుభవార్త. మరో ప్రత్యేక రైలు ఈ స్టేషన్లలో ఆగుతుంది. ఈ స్టేషన్లలో ఆగే బస్సులు రాయలసీమ వాసులకు శుభవార్త అనే చెప్పొచ్చు. ప్రత్యేక రైలు పట్టాలెక్కబోతున్న కడప మీదుగా కాచిగూడ, కొచ్చివేలి అంటే త్రివేంద్రం, కాచిగూడ ప్రత్యేక రైలు 07229 07230 నడపనున్నట్లు కడప రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ నుంచి ఈ నెల 18, 25 తేదీలలో గురువారం ఉదయం 6:05 బయలుదేరి మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు, డోస్, తర్వాత గుత్తి మీదుగా ఎర్రగుంట్ల మధ్యాహ్నం 1:50 కడపకు 2:25 చేరుకుంటుంది. అనంతరం ఈ రైలు రేణిగుంట, కాట్పాడి, సేలం, ఈ రోడ్డు కోయంబత్తూరు, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనూరు, కొల్లాం మీదుగా కోచివేలికి శుక్రవారం ఉదయం 10:05 వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో కొచ్చివేలితో ఈ నెల 19, 26 తేదీల్లో అంటే శుక్రవారం మధ్యాహ్నము 12:50 బయలుదేరి శనివారం ఉదయం 6:25 కడప, ఎర్రగుంట్లకు 7 గంటలకు, సాయంత్రం 5 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. మరోవైపు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సాధారణ ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు. ఎస్ఎంవి బెంగళూరు గౌహతి 0651 ఆన్ రిజర్వ్డ్ స్పెషల్ ప్రతి మంగళవారం రాత్రి 11:40 ఎస్ఎంవి బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6:18 దువ్వాడకు చేరుకుంటుంది. అక్కడి నుంచి 6:20 బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 4:50 చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైల్ జూన్ 25 వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో గౌహతి, ఎస్ఎంవి బెంగళూరు 06522 ఆన్ రిజర్వ్డ్ స్పెషల్ ప్రతి శనివారం గౌహతిలో ఉదయం 6:15 బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 3:08 దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 3:20 బయలుదేరి మరుసటి రోజు 10:55 బెంగళూరులో చేరుకుంటుంది. ఇది అన్నమాట రాయలసీమకు సంబంధించిన ట్రైన్ విశేషాలు. నేను ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. తిరుమల నుంచి వెళ్ళే భక్తులకు రాయలసీమ మీదుగా వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ రైలు నుంచి మనం వెళ్తూ తప్పకుండా తిరుపతి దర్శనం చేసుకోవచ్చు అనే విషయం గురించి మనం చెప్పుకున్నాము. ఇది రాయలసీమ వాసులకు, తిరుమల వెళ్ళే భక్తులకు అలర్ట్ అనే చెప్పొచ్చు. ఇది ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి మనకి ఈజీగా ప్రయాణము సుఖవంతంగా జరుగుతుందని చెప్పడానికి ఈ వీడియో చేశాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.